ఎన్ని రోజులు అంటే ఇది ఎన్ని నెలలు చేస్తున్నాం ఇదంతా 13 మరి ఇప్పుడు ఎన్నేళ్ళు చేసి ₹1,00,000 సంపాదించి దందా చేస్తాం. అవునమ్మా నీ వయసు ఎంత ఇప్పుడు? 53 అంటే మరి ఎన్ని ₹1,00,000 సంపాదించి ఎన్నేళ్ళు టైం తీసుకుంటాం? సరే ₹1,00,000 నీ దగ్గర ఉంటే ఆ మిషన్ అవన్నీ పెట్టుకుంటావు. అప్పుడు ఎంత సంపాదిస్తావు రోజుకి? అప్పుడు రోజుకి పోలీసు కూడా ఉంటే రోజుకి ఎంత? ఎండాకాలం మిగతా కాలంలో కూడా నడుస్తుంటది. ఓకే ఆమె వర్షం వస్తుందా? పర్లేదు. అంటే నీ దగ్గర ₹1,00,000 ఉంటే ఈ బిజినెస్ డెవలప్ చేస్తాం. 2 రోజులే చేసుకుంటాం ₹1,00,000 అంటే కానీ నువ్వు ₹1,00,000 సంపా. ఇప్పుడు నీకు ఆర్థిక సాయం అందితే నువ్వు డెవలప్ చేస్తావు. సరే మరి ఎందుకు ఆగినావు ఇక్కడ? యాక్చువల్గా నేను ఆడ దిగిపోయాను అంటే అక్కడ దిగాలని ఎందుకు దేవుడు డిసైడ్ చేసినాను. అర్థమైందా? నేను ఆడ దిగి ఒక్కరి నడుచుకుంటూ పోవాలని దేవుడు డిసైడ్ చేసి ఓకే టైం డిసైడ్ అయింది. అర్థమైందా? అనుకోకుండా వీళ్ళు ఇద్దరు మీన పడ్డారు. వాళ్ళు డిసైడ్ చేసి నేను ఆగిన. సరే నువ్వు అదేంటి ఏమంటారు ఇప్పుడు నిమ్మకాయ సోడా ఇచ్చినావు. సరే నాకు ఎక్కడ పోయినా అడిగి ₹1,00,000 మిషన్ పెట్టుకుని హ్యాపీగా లైఫ్ నేను చూస్తా. ఆ 3,000 ఎట్లా సంపాదిస్తావో చూస్తాను సార్. ఓకేనా? ₹1,00,000 ఇప్పుడే ఇస్తున్నాను. నా దగ్గర ఎప్పుడు అప్పుడే ఉంటుందమ్మా. అంటే నీకు అది రాసినట్టుంది ఈరోజు. దేవుడు ఈరోజు నీకు రాసినట్టున్నాడు. ఇక దగ్గర సాసిపేటకి వచ్చి ఆడ దిగి ఇట్లా నడుచుకుంటూ పోవాలి. నువ్వు ఇట్లా ఇది పెడతావు అని నేను అడగాలంటే నాకు అడిగే అలవాటు అది కూడా ఉంది నాకు. మా అమ్మ నాయన గుట్కాట్లు ఇచ్చిండు నాకు. ఎవరి కష్టంలో అడిగే అలవాటు గుణం ఇచ్చిండు. కాబట్టి ₹1,00,000 అడిగిన చేస్తే మంచి బండి పెట్టుకుని